హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. విండోస్ 11లో మనకి ఎన్నో ఫీచర్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో స్నిప్పింగ్ టూల్ ఒకటి. స్నిప్పింగ్ టూల్ అనేది ఇదివరకు వెర్షన్స్లో కూడా ఉన్నా కూడా మనకి కొత్తగా విండోస్ వెర్షన్స్లో కొత్తగా రిలీజ్ అవుతున్నటువంటి విండోస్ వెర్షన్స్లో దాన్ని బాగా అప్డేట్ చేసి మరిన్ని ఫెసిలిటీస్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్నిప్పింగ్ టూల్ తోటి మనం టెక్స్ట్ని, ఒక ఇమేజ్ నుంచి టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు అనేది మామూలుగా కామన్గా చేస్తున్నాం. కానీ ఒక ఎక్సెల్ టేబుల్లోంచి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ని కాపీ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వర్క్షీట్ కింద దాన్ని యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇప్పుడు కలిగింది. ఏదైనా ఒక పీడిఎఫ్, ఒక వర్క్షీట్ మీకు ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఒక వర్క్షీట్ ఉంది. ఈ వర్క్షీటు ఒకళ్ళు నాకు పీడిఎఫ్ రూపంలో నాకు ఇచ్చారు. అవసరమైతే అది ఇమేజ్ రూపమైనా సరే సేమ్ పద్ధతి ఒక పీడిఎఫ్ రూపంలో నాకు ఇచ్చారు. ఈ పీడిఎఫ్ని నేను ఈ స్నిప్పింగ్ టూల్ ఆధారంగా ఈ వర్క్షీట్లో, ఈ పీడిఎఫ్ రూపంలో ఉన్నటువంటి వర్క్షీట్ని, ఈ ఎక్సెల్ టేబుల్ని నేను మళ్ళీ ఎక్సెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మీ కంప్యూటర్లో కనుక ఈ స్నిప్పింగ్ టూల్ లేకపోతే కనుక మీరు ఒకసారి మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేస్తే మీకు ఆ స్నిప్పింగ్ టూలు ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఓపెన్ చేయని అని అడుగుతుంది. ఈ విధంగా మీరు మీకు సిస్టంలోకి స్నిప్పింగ్ టూల్ని అది మీరు ఇన్స్టాల్ చేసేసుకుంటే మీరు విండోస్ షిఫ్ట్ ఎస్, విండోస్ బటను షిఫ్ట్ బటను ప్లస్ ఎస్ కలిపి నొక్కితే మీకు స్నిప్పింగ్ టూల్ డెస్క్టాప్ మీదకి వస్తుంది. అప్పుడు మీరు మీ మౌస్ తోటి ఈ కావాల్సినటువంటి ఆ టెక్స్ట్ పోర్షన్ని, ఆ టేబుల్ని, ఏ టేబుల్ అయితే ఉందో పీడిఎఫ్ రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ ఉన్న ఆ టేబుల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ టాస్క్ బార్ మీద ఉన్నటువంటి స్నిప్పింగ్ టూల్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినటువంటి మ్యాటర్ టేబుల్ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ కింద మార్చుకున్నప్పుడు మనకి పైన మెనూ బార్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ పెన్సిళ్ళు, ఈ ఇరేజరు, ఇలాంటి ఆప్షన్స్ మధ్యలో ఇక్కడ టెక్స్ట్ యాక్షన్స్ అని కూడా ఒక ఆప్షన్ మనకి యాడ్ అయింది. ఈ టెక్స్ట్ యాక్షన్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి కాపీ ఆల్ టెక్స్టా, కాపీ యాజ్ టేబుల్ అనేటువంటి రెండు ఆప్షన్స్ మెయిన్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ కానీ పీడిఎఫ్ కానీ దాంట్లోంచి టెక్స్ట్ని కాపీ చేసుకుని టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే కాపీ ఆల్ టెక్స్ట్ అనండి. లేదు అంటే ఏదైనా పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని మౌస్ సాయంతో సెలెక్ట్ చేసుకుని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్ టెక్స్ట్ని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఒక ఎక్సెల్లో క్రియేట్ చేసిన టేబుల్ని మనం కొత్తగా వితౌట్ టైపింగ్, వితౌట్ కంపోజింగ్ టేబుల్ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మనం కాపీ యాజ్ టేబుల్ అనే దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది క్లిప్ బోర్డ్లోకి వెళ్ళి సేవ్ అయి ఉంటుంది. అప్పుడు మనం ఒక ఎక్సెల్లోకి వెళ్ళి ఒక కొత్త ఎక్సెల్ స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసుకుని దాన్ని మనం ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అంతా కూడా ఈ విధంగా కాపీ అవుతుంది. ఈ కాపీ అయిన టెక్స్ట్ సెల్స్ని, ఈ కాలమ్స్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని అవసరమైన టేబుల్స్ని అని మనం ఇలాగ క్రియేట్ చేసుకుని దాన్ని మైనర్ ఎడిట్స్ చేసుకుంటే ఆ టేబుల్ మనకి యాజ్ ఇట్ ఈజ్గా టేబుల్ మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఏదైనా పీడిఎఫ్లో కానీ లేదంటే ఒక ఇమేజ్లో కానీ ఉన్నటువంటి ఎక్సెల్ స్ప్రెడ్షీటు టేబుల్స్తో పాటు వాటిని మైనర్ ఎడిట్స్ తోటి మనం యాజ్ ఇట్ ఈజ్ డాక్యుమెంట్ని మనం రీటైప్ చేయకుండా, టేబుల్ రీడిజైన్ చేయకుండా ఈ విధంగా సులభంగా మనం ఒక ఎక్సెల్ షీట్ని మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్ 11లో మనకి అందుబాటులో ఉన్న స్నిప్పింగ్ టూల్ ద్వారా. స్నిప్పింగ్ టూల్లో మనకి ఏంటంటే సైమల్టేనియస్గా టెక్స్ట్ రూపంలో ఉన్నటువంటి ఫైల్స్ని కాపీ చేసుకుని టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. టేబుల్స్ రూపంలో ఉన్నటువంటి టేబుల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్సెల్లో పేస్ట్ చేసుకుని ఎక్సెల్ టేబుల్ని మనం సులభంగా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితోనే నేను మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.